వేసవి వచ్చిందంటే ఎప్పుడు మామిడికాయలు వస్తాయని ఎదురు చూసే జనం ఎక్కువ. ఈ ఏడాది కూడా మామిడి రైతులకు కాలం కలిసి రాలేదు. ఖరీఫ్ చివరిలో కురిసిన వర్షాలకు తోడు నిషాన్ తుఫాను ప్రభావం, వాతావరణంలో వచ్చిన మార్పులు రైతులకు శాపంగా మారాయి. మామిడి పూత పిందెలపై ప్రభావం చూపాయి. ఫలితంగా మునిపెన్నడూ లేనంతగా ఈసారి మామిడి దిగుబడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి తోటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రసిద్ధి. సుమారు 53,000 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. గత 5 ఏళ్ల నుంచి మామిడి రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయి. 2020 భారీ వర్షాల కారణంగా పూత పిందె పూర్తిగా రాలిపోయాయి. 2021, 2022వ సంవత్సరంలో కరోనా ప్రభావంతో విక్రయాలు లేక ధరపై ప్రభావం చూపింది. ఇక గతేడాది పూత కాస్త సంతృప్తిగా ఉండడంతో దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మామిడి తోటల్లో చెట్ల ఆకులు రాలిపోతున్నాయి, పూత రాలిపోతుంది. నల్లి తెగుల రూపంలో నష్టం ఎదురైంది. ప్రస్తుతం చిక్కగా వచ్చిన పూత వాతావరణం అనుకూలించక చివరకు చిగురుగా మారింది. దీంతో దిగుబడి ప్రారంభంలోనే రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కరోనా కాలం కానుంచి కూడా అసలు మా మామిడి తోటలో ఎంత పెట్టుబడి పెట్టినా కానీ పెట్టుబడి సొమ్ములు కూడా రావట్లేదండి. పాడైపోతుంది, కాబూరు రావట్లేదు. తోట మొత్తం పూత పిండి మొత్తం మారిపోతుందండి, అసలు ఆగట్లేదండి. వడ్డీ తెచ్చి పెడుతున్నామండి, ఆ వడ్డీ మందం కూడా రావట్లేదు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు కరోనా వచ్చిన కాడ నుంచి అసలు ఏం రూపాయి మిగట్లేదండి. వడ్డీ మందం కూడా రావట్లా తోటలో. అసలు మామిడి తోట పాడైపోయిందండి. కాతన కానీ చేతి రావట్లా, మొత్తం రాలిపోతున్నాయి. అసలు ఏం తెగుళ్ళు ఏమో అర్థం కావట్లేదండి. ఆకంతా మాడిపోతుంది, చెట్టు కాయలు మొత్తం మూతులు పగిలిపోయి అర్థం కాకుండా అవి మొత్తం రాలిపోతున్నాయండి. ఆకు మొత్తం వడబడిపోతుంది, ఎండిపోతుంది. అసలు పెట్టుబడి మందం కూడా రావట్లేదు. ఏం చేయాలా? ఈ విధంగా ఉందండి మామిడి తోట. కాతని ఆగట్లేదు, మొత్తం మూతులు పగిలిపోతున్నాయి. చెట్టుకి అసలు 5-10 కాయలు కూడా లేవండి. పూత మొత్తం మాడిపోతుంది. ఒక్కో చెట్టుకి ఏమైనా ఉంటే 2-3 కాయలు సుమారు ఆగుతున్నాయి. పెద్దగా అసలు ఇవ్వండి, కాయ కూడా మొత్తం రాలిపోతున్నాయి. ఎన్ని మందులు తెచ్చుకొచ్చినా కానీ ఆగట్లేదండి, వడబడిపోతుంది తోట మొత్తం. గతేడాది కొత్త దశలో నల్లి సోకిన దిగుబడి ఆశజనకగానే ఉండడంతో ఈసారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. కానీ పూత దశలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. గతేడాది చివర్లో కురిసిన వర్షాలకు తోడు నిషాన్ తుఫాన్ మామిడి తోటలపై ప్రభావం చూపాయి. పూతలకు కీలకమైన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, చీడపీడల ప్రభావం మామిడి రైతులకు శాపంగా మారాయి. వ్యవసాయ అధికారులను సంప్రదించి ఎన్ని మందులు వాడినా పిందె నిలవడం లేదు. మామిడి రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం పూసిన పూత చిగురుగా మారడంతో ఎక్కువ చోట్ల పూత కనిపించకుండా పోయింది. ప్రధానంగా ముదురు తోటల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రైతులు చెప్తున్నారు. దిగుబడి రాకపోతే మరోసారి తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ, మాది నారాయణపురం. బేతుపల్లిలో మాకు ఒక మామిడి తోట ఉంది. గత 4 సంవత్సరాల బట్టి ఈ యొక్క మామిడి తోట అనేది కాపు నిలవట్లేదు. పూత పోస్తుంది, పూత నిలవదు. పూత పోయిన పక్షంలో కాపు రాదు. ఆకులు ఆటోమేటిక్ గా వర్షాకాలంలో కూడా దీనికి ఆకులు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మంచి కాపు సీజన్, కానీ ఈ టైంలో కూడా ఆకు విపరీతంగా రాలిపోతూ ఉంది. దీనికి ఏజ్ అయిపోయింది అనుకోవడానికి ఏజ్ కూడా ఏం అయిపోలేదు. గట్టిగా 15 సంవత్సరాలు అట్లుంటాయి ఈ యొక్క చెట్ల ఏజ్ అనేది. మనం మడికట్టు విధానం పెట్టి మరీ నీళ్లు పెడతా ఉన్నాము. అయినా కానీ ఈ నీళ్లు సరిపోవట్లేదు అంటానికి లేదు. మడికట్టు విధానంలో నీళ్లు కడతా ఉన్నాం. ఆ టైంకి ఏ టైంకి అయితే స్పేర్ చేయాలో ఆ టైంకి స్పేర్ చేస్తూ దానికి కింద మందు ఇస్తూ ఈ రకరకాల మందులు వాడుతూ ఈ ఫెర్టిలైజర్స్ ద్వారా తర్వాత ఈ యొక్క అధికారుల ద్వారా తెలుసుకుని మరి వీటికి స్పేర్ చేస్తూ ఈ మందులు అందిస్తూ ఉన్నాం. ఈ వర్షాకాలంలో విపరీతమైన ఆకు పెట్టి మంచి ఎగురుతో తోట బాగా పచ్చగా ఉంటది. మళ్ళీ పూత టయానికి వచ్చేసరికి మొత్తం ఆకంతా రాలిపోతూ ఉంది. ఎందుకు రాలిపోతుందో, ఏ మందులు కొట్టాలో, ఎన్ని మందులు అయినా ఉపయోగం ఏం కలపట్లేదు. అసలు ఇప్పుడు పరిస్థితుల్లో మామిడి తోటలు ఉంచే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు రైతులు. అలాంటి సమయంలో ఏదో రకంగా మామిడి తోట అనేది ఫ్యూచర్ ఉంటది అనే ఉద్దేశంతో ఈ మామిడి తోటల్ని మనం ఎలాగోకలా బ్రతికియాలి, దీని ద్వారా పంట వచ్చినా రాపోయినా దీన్ని మామిడి తోట అనేది అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో మేము కొంతమంది రైతులు వీటిని కాపాడదాం అనుకున్న టైంలో, ఈ పూత రాని టైంలో మనం ఎంతో పెట్టుబడి పెట్టినా పూత కాపు నిలవని పక్షంలో ఇటు నుంచే పరిస్థితి కనపట్లేదు. కావున దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క మామిడి తోటలోని రైతుల్ని ఏదో ఒక రూపంలో ఆదుకోవాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. అంతు చిక్కని చీడపీడలతో మామిడి దిగుబడి దక్కడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు లేక రాష్ట్రంలో చాలా మేరకు మామిడి తోటలు అంతరించిపోతున్నాయి. ఉన్న మామిడి తోటల సంరక్షణకు, తెగళ్ల నివారణకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మామిడి తోటలను సందర్శించి రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు, సూచనలు అందించాలి.